ఆగస్టు 15 అంటే మన దేశానికి ఒక పండగ రోజు. ఇదే ఆగస్టు 15 మన పోలవరం జిల్లా అయిన రంపచోడవరంలో మనం ఆగస్టు 15 వేడుకలు ఎలా జరుపుకున్నా చూద్దాం పదండి. మన రంపచోడవరంలో ఉన్న హై స్కూల్ గ్రౌండ్లో మన ఆగస్టు 15 వేడుకలు చాలా ఘనంగా అంగరంగ వైభవంగా చేశారండి. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు, రాజకీయ నాయకులు, పోలీసు వారు మరియు వివిధ శాఖ వారు చాలా మంది పాల్గొన్నారండి. మా ఈ గిరిజన పిల్లలు కూడా చక్కగా రెడీ అయ్యి మన ఆగస్టు 15 మంచిగా జరపడం కోసం వచ్చారు. వేదిక మీద ఉన్న అధికారులందరికీ కూడా మన పోలీసు వారి తరపు నుంచి, అలాగే ఎన్సీసీ వారి తరపు నుంచి గౌరవంగా మార్చ్ డ్రిల్ అయితే చేయడం జరిగిందండి. దాని తర్వాత మన కలెక్టర్ గారు దినేష్ కుమార్ సార్ తమ స్పీచ్ని మనందరికీ వినిపించారు. వివిధ శాఖల గురించి, అలాగే మన డెవలప్మెంట్ గురించి మాట్లాడడం జరిగింది. ఈ గ్యాప్లో మనకి చిన్న స్వీట్ బాక్స్ ఇచ్చారండి. ఒక స్వీటు, బిస్కెట్లు, మిక్చర్ ఇచ్చారు. పోలీస్ శాఖ వారు అయితే ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నారండి సెక్యూరిటీని. స్పీచ్ అనంతరం కలెక్టర్ గారు అక్కడికి వచ్చిన ముఖ్య అతిథులను కలుసుకుని మరియు ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ కుటుంబ సభ్యులను గౌరవించడం జరిగింది. డాగ్ స్క్వాడ్ వారు తమ దగ్గర ఉన్న ట్రైనడ్ డాగ్స్ ఎలా అయితే తమ మాట వింటాయో, ఏ విధంగా అయితే తమకి గంజాయిని కానీ దొంగలను కానీ ఏ విధంగా అయితే పట్టిస్తాయో అవన్నీ మనకి కళ్ళకు కట్టినట్టు ఇక్కడ చేసి చూపించడం చాలా అద్భుతంగా ఉందండి. ఇప్పుడు అసలైన వేడుకలు మొదలవుతాయండి. అవి ఏదో కాదు, మన పిల్లలు చేస్తున్న స్టంట్స్ కానీ, వాళ్ళు చేస్తున్న డ్యాన్సులు కానీ, వాళ్ళు చేస్తున్న వివిధ రకమైన యాక్టివిటీస్ కానీ, స్కిట్స్ కానీ మనకి చాలా బాగా చేసి చూపించారండి. ఇప్పుడు వివిధ శాఖల వారు వివిధ రకాలుగా తమ వాహనాల్ని అలంకరించి మనందరికీ ఇలా ప్రదర్శించడం జరిగిందండి. ఈ 80వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు చాలా ఘనంగా మన రంపచోడవరంలో జరిగినందుకు నేను చాలా ఆనందపడుతున్నానండి. ఈ విధంగానే దేశభక్తి అందరికీ ఇప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.